నా షోకి చాలా ఈమెయిల్స్ వస్తుంటాయి అండి. కొంతమంది నా వెబ్సైట్ లో నుంచి రాసేవాళ్ళు, కొంతమంది డైరెక్ట్ గా టాక్ షోకి రాసేవాళ్ళు. ఇక్కడ ఉన్న లెటర్స్, పోస్ట్ కార్డ్స్ ఇవన్నీ 10,000 లెటర్ల పైన వచ్చాయి. అదే కాదు, నా వెబ్సైట్ షో స్టార్ట్ చేసిన బిగినింగ్ లో 8 సార్లు 8 times బ్యాండ్విడ్త్ సరిపోలేక అన్ని సార్లు చాలా మంది షోని వెబ్సైట్ ని అన్ని హిట్స్ వచ్చాయని 8 సార్లు డౌన్ చేయాల్సి వచ్చింది నా వెబ్సైట్. I'm Mrs. Deepa Machana from China. Currently living in China with my husband. We are watching your program and enjoy a lot. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా యదవ. చైనాలో ఉంటూ రాత్రి 11 గంటల వరకు వెయిట్ చేసి నా షో చూస్తున్నావంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్. నీకు తప్పక ఈమెయిల్ పంపిస్తాను. భయంగా ఉందన్నయ్య. ఇందులో భయపడాల్సిందేం లేదండి. బీభత్సం చేసేస్తే భయపడాల్సిందేమీ లేదంటే ఏంటి? ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్ ని నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. నేను కాంప్రమైజ్ అవ్వకుండా క్వశ్చన్స్ అడిగాను. అందుకే అందరూ కనెక్ట్ అయ్యారు అనుకుంటా. అందుకే అంత పాపులర్ అయింది అని కూడా అనుకుంటాను. ఇప్పుడు మనోజ్ ఉన్నంత ముద్దుగా అసలు నేను ఇంకా ఏ బేబీని చూడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. మీరు గెస్ట్స్ ని అంత ఫ్రాంక్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, మీకు ఏమి ఇబ్బంది అనిపించలేదా? పోయిన ఎపిసోడ్ లో నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడేవో అని జనాలందరూ నాకు ఫోన్ చేస్తే అది తెలుగు అని చెప్పడానికి నా తల ప్రాణ తోకొచ్చింది.